హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఎన్నో టేస్టీ ఫుడ్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మరి మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం అండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని చూసేద్దాం. ప్రాన్స్ బిర్యానీని చూస్తుంటేనే నోరూరుతుంది కదూ. మరి ఈ ప్రాన్స్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని రైస్ని 2 బౌళ్ళు తీసుకోండి. నేను తీసుకున్న రైస్ నార్మల్ సోనా మసూరి రైసు. మీరు మీ ఇష్టాన్ని బట్టి రైస్ని తీసుకోండి. రైస్ని 3 సార్లు కడిగి బియ్యాన్ని మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు పక్కన నానపెట్టుకోవాలి. అరకిలో రొయ్యల్ని వలిచి తీసుకుంటే 1/2 కిలో వచ్చినాయి. ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన వాటిల్లోనే 1 స్పూను ఉప్పు వేసి 1 అర స్పూను పసుపు వేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై ఈ గిన్నె పెట్టి ఒకసారి గరిటెతో కలిపి మూత పెట్టి మంటని సిమ్లో ఉంచి ఈ రొయ్యల్లో నీరు బయటకు వచ్చే వరకు 10 నిమిషాల పాటు ఈ రొయ్యల్ని ఎగరనివ్వాలి. ఇలా నీరంతా బయటకు వచ్చిన తర్వాత రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒకవేళ రొయ్యల్ని నీరంతా ఎగిరే అంతవరకు ఉంచితే రొయ్యలు గట్టిపడి రబ్బర్లా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందే నీరు బయటకు వచ్చిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసేయండి. ఈ గిన్నెని పక్క నుంచి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టండి. బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత షాజీరా 1 స్పూను, 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 3 ఇలాచి, 3 మరాఠీ మొగ్గ, అనాస పువ్వు 1, జాపత్రి కొంచెం, లవంగాలు 5-6 వేసి 1 నిమిషం పాటు గరిటెతో కలపండి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత 3-4 పచ్చిమిర్చి పొడవు ముక్కలు వేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని గరిటెతో కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు వేయించుకోండి. వీటిని వేయించిన తర్వాత ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా గరిటెతో కలుపుకోండి. ఇలా గరిటెతో కలిపిన తర్వాత ఇప్పుడు అరకప్పు పుదీనాని వేయండి. పుదీనా వేసి రొయ్యల్ని వేయండి. రొయ్యలన్నీ వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను కారం వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలాని 1 స్పూన్ వేయండి. ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ బాగా ఈ రొయ్యలకి పట్టేలాగా 1 నిమిషం పాటు కలపండి. ఇప్పుడు నానబెట్టిన రైస్ని నీళ్లు తీసేసి రైస్ని వేయండి. 2 నిమిషాల పాటు ఇలా గరిటెతో కలపండి. బిర్యానీ త్వరగా అవ్వాలంటే రైస్కి సరిపడినన్ని నీళ్లు పక్కన స్టవ్ పైన ఉంచి ఆ నీళ్ళని మరిగించి వేయండి. నేను ఇప్పుడు అలానే చేస్తున్నాను. మరిగిన నీళ్ళని 2 గ్లాసుల వరకు వేయండి. మీరు బాస్మతి రైస్ వాడితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 నీళ్లు పోయండి. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నీళ్లు పోసిన తర్వాత గరిటెతో కలిపి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూతను తీసి గరిటెతో కలపండి. ఇలా సగం పైనే ఉడికిన రైస్లో అరచెక్క నిమ్మరసం పిండండి. ఒకవేళ మీకు నిమ్మరసం వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసిన తర్వాత గరిటెతో ఒకసారి కలిపి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకోవాలి. ఇలా కొత్తిమీర చల్లిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటిని అస్సలు స్కిప్ చేయకండి, ఖచ్చితంగా వేయండి. ఇప్పుడు బిర్యానీకి మంచి టేస్ట్ ఇచ్చే ఇంగ్రీడియంట్ అదేనండి, నెయ్యి. నెయ్యి లేకపోతే బిర్యానీ అంత మంచి రుచి రాదు కదా. నెయ్యి వేయటం వల్ల బిర్యానీకి మంచి రుచి, రుచితో పాటు బిర్యానీ మెతుకు అంటకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇక్కడ నేను 3 స్పూన్లు నెయ్యి వేసాను. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మరి బిర్యానీకి పెరుగు చట్నీని తయారు చేసుకుందాం. 1/2 లీటరు పెరుగు చిలికి తీసుకోండి. ఉప్పు 1 స్పూన్ వేయండి. 1 స్పూను జీలకర్ర పొడి వేయండి. 1 పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసి వేయండి. కొత్తిమీరని వేయండి. 1 ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేయండి. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా గరిటెతో కలపండి. అంతే, పెరుగు చట్నీ ఇలా సింపుల్గా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీని మూత తీసి గరిటెతో
చెక్ చేసుకోండి. బిర్యానీ మెతుకు అంటకుండా పొడిలాడుతూ పర్ఫెక్ట్గా కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసి దింపేయండి. అంతేనండి, గుమగుమలాడే టేస్టీ ప్రాన్స్ బిర్యానీ అలానే పెరుగు చట్నీ రెడీ. ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారైనా ప్రాన్స్తో ఇలా పాప్కార్న్ చేయండి. ఈ ప్రాన్స్ పాప్కార్న్ చూడటానికి ఎంత బాగుందో తినటానికి కూడా అంతే టేస్టీగా ఉందండి. ఈ స్నాక్ పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టపడతారు. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉండటం కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోని చూసేయండి. నేను 250 గ్రామ్స్ రొయ్యల్ని తీసుకుని క్లీన్ చేసి పక్కన ఉంచాను. రొయ్యలు ముడుచుకోకుండా ఉండటం కోసం రొయ్యలకి చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి గ్రైండ్ చేసుకున్నది 1 స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోండి. వీటిని బాగా కలుపుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని శనగపిండి 1 బౌల్ వేసుకోండి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ బౌల్ కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు ఇంకో బౌల్లో 2 ఎగ్స్ పగలగొట్టుకుని మిరియాల పొడిలో సాల్ట్ కలిపి 1 స్పూన్ మిరియాల పొడిని వేసి ఈ విధంగా కిలకొట్టి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక్కొక్క రొయ్యకి శనగపిండిని బాగా పట్టించాలి. ఇలా పిండి అంటుకున్న తర్వాత రొయ్యని కలిపిన ఎగ్ మిశ్రమంలో ఉంచాలి. ఇప్పుడు పాప్కార్న్ క్రిస్పీగా రావడం కోసం బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని మీడియం హీట్లో ఉండగా ఈ విధంగా ఒక్కొక్క రొయ్యని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన రొయ్యల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మన ఛానల్లో కొన్ని స్నాక్ రెసిపీస్ ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ పాప్కార్న్ రెడీ. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి స్నాక్ రెసిపీస్ కోసం హెప్సిబా ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం 2 షేర్ చేయండి.